పోలింగ్ తుది తేదీ దగ్గర పడుతుండడంతో ప్రచారంలో జోరు పెంచారు బీఆర్ఎస్ నాయకులు. భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కామ్య మల్లేశంకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. ఈ క్రమంలోనే సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ప్రజల నుంచి బీఆర్ఎస్ ప్రచారానికి మంచి స్పందన లభిస్తోందని, మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందంటున్న పల్లా రాజేశ్వరరెడ్డితో మా ప్రతినిధి కరుణాకర్ ఫేస్ టు ఫేస్. భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారు మనతో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ప్రచారంలో తిరుగుతున్నారు. రాపూర్ గ్రామంలో ఉన్నారు. ప్రచార సర్లు ఏ విధంగా కొనసాగుతుంది, జనాల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, ఈ ప్రచారం ఎలా కొనసాగుతుంది, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? మేము ప్రచారము రకరకాలుగా చేస్తా ఉన్నాం. ఒకటి, మండల నాయకత్వం మొత్తాన్ని కూడా ఒకసారి తీసుకొచ్చేసి ఒక దగ్గర ఉండి మండల హెడ్ క్వార్టర్స్ లో మాట్లాడడం. అన్ని మండలాలు, అన్ని గ్రామాల నుంచి వెళ్ళి నియోజకవర్గ స్థాయిలో కూడా మీటింగ్ పెట్టి చేసుకున్నాం. ఇప్పటికే మా నాయకత్వాన్ని దరిదాపుగా 5 సార్లు కలవడం జరిగింది. క్యాండిడేట్ కానీ మేము కానీ కలవడం జరిగింది. మేమే కావాలని జనరల్ గా గ్రామాన ప్రచారం అనేది కొద్దిగా కష్టసాధ్యం. అందులో ఎండలు బాగా ఉన్న ఈ టైంలో ఇంకా కష్టసాధ్యం. అయినా కూడా నన్ను బ్రహ్మాండమైన మెజార్టీ గెలిపించిన ఈ గ్రామాలకు మళ్ళీ నేను వెళ్లాలనే ఉద్దేశంతో ఇప్పటికే ఒక 3 మండలాలలో ఇప్పటికే నేను అన్ని గ్రామాలకు కూడా వెళ్ళడం జరుగుతున్నాయి. గ్రామాన వెళ్ళినప్పుడు వాళ్ళు పనులున్నా, ఎండలు బాగున్నా దరిదాపుగా గ్రామస్తులలో మెజార్టీ వాళ్ళందరూ కూడా వచ్చి మనకు వినడం కానీ లేకపోతే వాళ్ళ అభిప్రాయం చెప్పడం కానీ జరుగుతుంది. ఇవాళ 2 పార్టీలు నేషనల్ పార్టీస్ అని చెప్పుకుంటున్న 2 కాంగ్రెస్ కానీ ఇలా బీజేపీ కానీ వాళ్ళు ఓట్లు అడిగే క్రమంలో ప్రజల నుంచి ఒక వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఒకటి, బీజేపీ ఇంతవరకు ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కుగా రావాల్సిన వాటిని కూడా ఇంతవరకు ఇవ్వలేదని, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, లేక సైనిక్ స్కూల్ కావచ్చు, ఒక్క నవోదయ స్కూల్ ఇవ్వకపోవడం కావచ్చు, ఒక్కటి కూడా మెడికల్ కాలేజ్ ఇవ్వకపోవడం కావచ్చు, ఇవాళ గిరిజన యూనివర్సిటీ 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు పర్మిషన్ ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా 15 లక్షల రూపాయల అకౌంట్ లో వేస్తారని ఇవ్వకపోవడం కావచ్చు. కేంద్ర ప్రభుత్వం యొక్క ఇంపాక్ట్ అనేది ఈ ప్రజల మీద లేదు. నిన్నటి రోజు చూసినట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేటలో బీజేపీ తర్వాత బీఆర్ఎస్ పార్టీలు డే టైంలోనే ఫైటింగ్ చేసుకుంటాయి, రాత్రిలో మాత్రం కలిసి ఉంటాయని చెప్పి ఆరోపించారు. ఏమంటారు? ఎవరు కలిసి ఉంటున్నారు, ఎవరు చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారు అనేది అందరికీ తెలుసు. ఇవాళ బీజేపీతో నికరంగా 9.5 సంవత్సరాలు కొట్లాడింది కేసీఆర్ గారు. ఆయన చెప్పినే చేయలేదనే కదా ఇవాళ కేసీఆర్ గారు కూతుర్ని, కవిత గారిని అక్రమంగా అరెస్ట్ చేసి, తద్వారా ఈవెన్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేసి, వీళ్ళిద్దరు కేసీఆర్ గాని కేజ్రీవాల్ గాని కొరకరాని కొయ్యల్లా ఉన్నారనే ఉద్దేశంతోనే వాళ్ళిద్దరిని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు కేసీఆర్ గారి మీద వందలాది ఇంటెలిజెన్స్ ని, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ని, కౌంటర్ ఇంటెలిజెన్స్ ని ప్రయోగించిన చిన్న ఆధారం కూడా దొరకనప్పుడు కొడుకునో కూతురునో ఏదో విధంగా ఇరికించాడు ఉద్దేశంతోనే కూతుర్ని ముందు ఇరికించారు కదా. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు, అందరికీ తెలుసు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నట్టు మేము ఒకవేళ కుమ్మక్కైనట్టున్నట్లయితే కవితను ఎందుకు అరెస్ట్ చేస్తారు, ఎందుకు మా పార్టీనే చీల్చాలని చెప్పి బిఎల్ సంతోష్ నలుగురిని మావాళ్ళు వెళ్ళాలని చెప్పి చూస్తారు. మేమే కదా వాళ్ళని బండి సంజయ్ని మొన్న జరిగిన ఎలక్షన్ లో ఓడించింది, ఈటల రాజేందర్ను ఓడించింది, ధర్మపురి అరవింద్ను ఓడించింది, రఘునందన్ రావును ఓడించింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కదా ఓడించింది వారిని. మాకే ఒప్పందం ఉన్నట్లయితే వాళ్ళందరినీ గెలిపించే వాళ్ళం కదా. ఇదందరూ కూడా ప్రజలకు అన్ని తెలుసు, సుస్పష్టం. ఒకవేళ బీజేపీకి బీఆర్ఎస్ కి అనుబంధం ఉన్నట్లయితే నువ్వు ఎన్ని తిట్టినా ఇలా కాంగ్రెస్ పార్టీ పేగులు తీసుకొని మెడలేస్తానన్నా, పండబెట్టి తొక్కుతానన్నా, గుడ్లు వీకి గోళీలు ఆడతానన్నా, అసభ్యంగా మాట్లాడినా, రేవంత్ రెడ్డి మీద చర్య తీసుకోకుండా కేసీఆర్ మీద చర్య ఎట్లా తీసుకుంటారు? ఒకవేళ బీజేపీకి మేము ఉన్నట్లయితే బీజేపీకి అనుబంధంగానే కదా ఈసీ పనిచేస్తున్నారు కదా. కాబట్టి ఆ ఈసీ మా మీద ఎందుకు చర్య తీసుకుంటుంది, రేవంత్ రెడ్డి మీద ఎందుకు చర్య తీసుకుంటుంది? పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం ఎన్ని సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి భావిస్తుంది. 12 పైన ఖచ్చితంగా గెలుస్తామని అనుకుంటున్నాం. మేము చూసిన మాకుండే రెస్పాన్స్, కేసీఆర్ గారి సభలు, తర్వాత ప్రజల్లో ఇవన్నీ చేయనందుకు ప్రభుత్వం మీద ఇంత తక్కువ సమయంలో వచ్చిన వ్యతిరేకత,
వీటన్నిటినీ కూడా కడితే ఖచ్చితంగా 12 సీట్లు గెలుస్తామని చెప్పి ఆశాభావంతో ఉంది. సార్ మొత్తంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, ఓటర్లకు కావచ్చు, ప్రత్యేకించి జనగామ చేరిన ప్రాంత ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటారు, ఏం కోరుకుంటున్నారు? భువనగిరిలో భాగమైన జనగామ నియోజకవర్గం ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినప్పుడు వీరి యొక్క సమస్యలన్నింటినీ కూడా నేను అసెంబ్లీలో గొంతెత్తి చాటిన. చేరాల రెవెన్యూ డివిజన్ ఎందుకు రాదు అని చెప్పి ఖచ్చితంగా అడిగిన. బాగా పైసలు ఎందుకు లేట్ చేస్తున్నాను అడిగిన. వచ్చిన అవకాశాలు బాగా ఉపయోగించుకున్న ఎమ్మెల్యేగా నేను మొదటి సమయంలోనే సక్సెస్ అయిందని చెప్పేసి అనుకుంటున్నా. వాళ్ళకి అందుబాటులో ఉండరు అని చెప్పి వాళ్ళు చేసిన దుష్ప్రచారాన్ని కట్టిపెట్టి మొత్తం 5 నెలల నుంచి నియోజకవర్గంలో ఉంటుంది. భువనగిరి కిల్లాపై ఇవాళ బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాం. ఖచ్చితంగా ఈ సేవ కొనసాగిస్తూ పార్లమెంట్ లో ఈ సమస్యల్ని ప్రస్తావిస్తాం. అసెంబ్లీలో ప్రస్తావించడానికి కావాల్సిన స్ఫూర్తిని ఈ ఎన్నికల్లో గెలుపు ద్వారా పొందుతాం. సో మొత్తంగా మండు టెండర్లను సైతం లెక్క చేయకుండా జనగామ ఎమ్మెల్యే పల్లరాజేశ్వర రెడ్డి గారు మాత్రం ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంపై బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని చెప్పేసి అంటున్నారు. కెమెరామెన్ పర్సన్ కళ్యాణ్తో కరుణాకర్.